హాయ్ అండి, వెల్కమ్ టు సాయిసరి ఫ్యాషన్స్. ఇది శారీలోని పార్ట్ అండి. శారీ తీసుకొచ్చి ఇలా లంగా జాకెట్గా కుట్టి ఇవ్వమన్నారు. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు. ఆ బుట్ట చేతులు ఎలా తీసుకున్నాను అనేది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి. 2.5గా బుట్ట కోసము, బుట్ట హైట్ కోసము 2 ఇంచెస్ ఇలా తీసుకున్నాను అనమాట. హైట్ వచ్చేసి 2 ఇంచెస్, బుట్ట వచ్చేసి 2.5 ఇంచెస్. ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ వరకు బుట్ట కోసం తీసుకున్నది. ఇది మామూలు హ్యాండ్ అనమాట. ఈ మామూలు హ్యాండ్ ఈ కర్వ్ ఉంది కదండి, మనం ఎక్కడైతే హైట్ తీసుకున్నామో ఆ హైట్ అనేది ఈ కర్వ్లోకి కలిపేసామంటే మనకి బుట్ట నీట్గా వస్తుంది, షోల్డర్ మీద చక్కగా నిలబడి ఉంటుంది అనమాట. ఇంకొంచెం హైట్ కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి. ఈ పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈ ఈ హైట్ అయితే చాలు, 2 ఇంచెస్ అయితే సరిపోతుందని అన్నారు. 2 ఇంచెస్ అని కాదు, బాగా హెవీ వద్దు అని అన్నారు. ఇక్కడ చూస్తున్నారా, మనం మామూలుగా అయితే ఇటు నుంచి కరువు తీసేస్తాం కదా, చంక లోతు కోసం ఈ పైనుంచి ఇక్కడికి కలిపాం కదా, ఈ పైనుంచి ఈ లోతుని పైకి కలుపుకోవాలన్నమాట. ఇది అలా కలిపితే ఇలా వస్తుందండి. ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది మాత్రం ఇప్పుడు చూద్దాము. ఒక హ్యాండ్ అయితే నేను స్టిచ్చింగ్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకో హ్యాండ్ ఇప్పుడు షూట్ చేస్తుందని మీకోసం అనమాట. ఈ చిన్న బోర్డు ఉంది కదా, అది సైడ్ చేసి పక్కన పెట్టేసి ఉంచేసాను. అలాగే కటింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్కి ఈ క్లాత్ని మనం లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేద్దామండి. అటాచింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మళ్ళీ చూద్దాము. ఇదిగోండి ఇక్కడ వరకు మొత్తం కింద నుండి పై వరకు ఎలాంటి ముడతలు లేకుండా ఇలా అటాచ్ చేసేసాము అంటే ఈజీగా ఉంటుంది. మామూలుగా బాడీ పార్ట్స్ని కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లాగే అటాచ్ చేసేసి నేను స్టిచ్ చేసి అట్టు పెట్టానండి. స్టిచ్ చేసి ఒక హ్యాండ్ని కూడా వేసేసాను, మీరు చూసారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ ఖర్చు అంతా కట్ చేసేద్దాం. అది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా కొంచెం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం అనుకోండి, మనం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా అదంతా కట్ చేసేయచ్చు. ఇక్కడ మార్కింగ్ వేసాను కదండి, ఈ మార్కింగ్ చూద్దాము. ఇప్పుడు 2.5 తోటి మనం 2 ఇంచెస్ హైట్ తీసాం కదా, ఈ మార్కింగ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడి నుంచి మనం కుచ్చు పెట్టుకోవాలి అనేది ఒక గుర్తు కోసం. అలాగే కింద వైపు కూడా ఎలాంటి బ్లౌజెస్కైనా ఇట్లా లెహంగాస్కైనా బుట్ట చేతులు ఇస్తే కొంచెం ట్రెడిషన్గా ఉంటుంది కదండి. వీళ్ళు కూడా ఇట్లాగే అడిగారు, బుట్ట చేతులు కావాలి అని. లాంగ్ ఫ్రాక్ అయినా కూడా శారీలోంచి తీసుకున్నదైనా కూడా హ్యాండ్కేమో ఇట్లా ప్లెయిన్గా వేసాము. ఇది ఈ పైన షోల్డర్ మీద అనమాట, షోల్డర్ మీద ఒక 1/2 ఇంచ్ మార్జిన్, 1/2 ఇంచ్ చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టేశానండి. మనం మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ మార్కింగ్ ఇచ్చిన వైపున ఓన్లీ ఇట్లా నా వైపుకి, అంటే నా వైపు నుండి ఆపోజిట్ సైడ్కి కూర్చోబెట్టాను. ఇప్పుడు కింద మార్కింగ్ ఇచ్చాం కాబట్టి మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు నా వైపు, ముందేమో మిషన్ వైపు ఇచ్చాము కూర్చు, ఇప్పుడు నా వైపు, అంటే పైన షోల్డర్ మీద ఎట్లా ఇచ్చామో కింద ఆపోజిట్ సైడ్ ఇస్తే బుట్ట అనేది ఇలా లెగిసి ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందండి. 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే సరిపోయింది. పాప బాడీ హైట్ వచ్చేసి 14, నేను 1 ఇంచు కలిపాను, 15 కలిపిన 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి ఇచ్చారు. కరెక్ట్గా వీళ్ళకి ఫ్రంట్ బ్యాక్ బాడీకి ఇంకా బుట్ట చేతులకు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. ఇలా కుట్టేసిన తర్వాత కూడా ఇప్పుడు అయినా మనం కింద వేసే ప్యాచ్ వేసేయచ్చండి. ఇదిగోండి చూడండి, బుట్ట ఎంత చక్కగా నీట్గా ఉందో. ఇట్లా కింద మనం వేయాలనుకున్న ప్యాచ్ వేసామంటే ఇంకా నిలబడిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి అటాచ్ చేసేస్తాను. అటాచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలాగ అనేది చూపిస్తాను. ఒక సైడ్ అటాచ్ చేస్తానండి. ఇప్పుడు డబుల్ టైం స్టిచ్ చేస్తున్నాం అనమాట. బుట్ట చేతులు అనేవి కొంచెం ఈజీనండి. మనం బుట్ట ఎంత పెంచుకోవాలి అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అలా కదా అని శారీలో క్లాతే కదా అని మనం ఎక్కువ పెట్టేసిన డ్రెస్ని అది ఓవర్టేక్ చేసినట్టు ఉండకూడదండి. ఇదిగోండి షోల్డర్ మీదే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇవి చక్కగా నిలబడి ఉంటాయి, పిల్లలు కూడా వేసుకుంటే చక్కగా ఉంటుందండి, నీట్గా ఉంటుంది. ఇదిగోండి లైనింగ్ క్లాత్ నేను చిన్న ముక్క ఉంది, దాన్ని జాయిన్ చేసి ముందు మిడిల్ దగ్గర నుంచి ఇట్లా మార్జిన్ ఇట్లా పెట్టుకుని గుర్తులాగా ఒక కుట్టు అయితే బారుగా ఒక కుట్టు వేసేస్తానండి. ఒకసారి లైనింగు ఇంకా ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్యాచ్ కుట్టేసేయచ్చు, కానీ నేను ఎందుకని కుట్టలేదు అంటే దాన్ని ఒకసారే కుడదాము, అటువైపుకు తిప్పటానికి ఈజీగా.
మార్జిన్ అనేది బార్డర్కి మార్జిన్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉంచాం కాబట్టి హెచ్చు తగ్గులు రాకుండా ముందు దీన్ని అటాచ్ చేసేస్తున్నానండి. ఇది కొంచెం బరువుగా కూడా ఉంది. ఇంకో సైడు హ్యాండ్ కూడా వేసేసాం కదా. ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ని బయటికి ఓపెన్ చేసాం. ఈ ఖర్చులన్నీ లోపలికి ఉండిపోయేలాగా ఇక్కడ మనం అటాచ్ చేసామా లేదా అనేది తెలియకోకుండా కరెక్ట్గా ఈ బార్డర్కి మార్జిన్ దగ్గర మాత్రమే పెట్టేసి గుండు సూది పెట్టేస్తున్నానండి మిడిల్లో. అండ్ మనం బుట్ట వేసాం కదా, అటు ఇటు సమానంగా రావటం కోసం. ఇలా వేశారు అంటే బుట్ట చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్లో కటింగ్ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి మార్జిన్ ఉంది కదండి, చాలా చిన్నగా పెట్టానమాట. మన దారం పోగు కుడితే ఎంత అయితే ఉంటుందో అంతే. అంటే ఈ బార్డర్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను అనమాట. ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసేసి సో గుండు సూది పెట్టేశాను కదా, ఇప్పుడు ఒకసారి కుట్టు వేసేస్తున్నాము. కింద కుట్లు కూడా దారం అనేది కనిపించకుండా ఉండటం కోసం. ఇదిగోండి ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా ఒక కుట్టు వేస్తామంటే మనకి బుట్ట అనేది రెడీ అయిపోద్దండి. లేదు హ్యాండ్స్ని మాత్రమే ముందు కింద వైపు కుట్టు కూడా తిరగేయచ్చు, కానీ ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, ఆ కనిపించడం కోసం అండి. ఇదిగోండి చూడండి, మనం వేసిన కుట్టామా లేదా అన్నట్లుగా ఉంది. అంటే కుట్టామా లేదంటే క్లాతే కంటిన్యూషన్గా ఉందా అన్నట్లుగా ఉంది. ఇదిగోండి ఈ బార్డర్ని ఇట్లా తిరిగేసి వేసినప్పుడు ఇది ఫోల్డ్ అయిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోద్ది కదా. కూర ముక్క కొంచెం మందంగానే ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయట్లేదు. లైనింగ్ క్లాత్ని మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం లేస్ వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పూసలతోటి లేస్లు వస్తున్నాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. కానీ లైనింగ్ని మాత్రం లోపలికి ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ ఎంత అయితే ఉందో కొంచెం ఒక 1/2 ఇంచ్ బార్డర్ లాగా కనిపిస్తుంది కదండి బ్లౌజు కలర్లో ఉన్నటువంటి ఇది బార్డర్ కలర్లో ఉన్నటువంటి కలరు ఎక్కువ లోపలికి ఫోల్డ్ చేసేస్తే అది కనిపించకుండా ఉంటే అంత నీట్గా అనిపించలేదు. అందుకని బార్డర్ మాత్రం అలాగే ఉంచి లైనింగ్ మాత్రం లోపల పెట్టి ఖర్చుల్ని ఫోల్డ్ చేసేసి కుడుతున్నాను. చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు సైడ్ కటింగ్ కూడా చేసేసిన తర్వాత సైడ్ కూడా మనం అటాచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఇలా వచ్చింది కదా. సైడ్ని కూడా చేతి లూజు చంక లూజు చూసి ఒక స్ట్రైట్ కుట్టు వేసేసాక చూపిస్తానండి. ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా వచ్చిందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇదిగోండి బుట్ట చేతులు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మన వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఫుల్ ఫ్రాకు ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. బాగుంది కదా. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.